3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెరువు నిండుకుండలా తలపిస్తూ గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. వరంగల్ ములుగు 163 జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు వేచి ఉండడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పండుగ కావడంతో ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బ్రిడ్జిపై నుంచి ద్విచక్ర వాహనాలకు ఆటోలకు అనుమతి లేదని, రాత్రి సమయంలో వాహనాలు నిలిపివేస్తామని ఆత్మకూరు సిఐ సంతోష్ తెలిపారు. వర్షాపాతం అధిక వల్ల నేషనల్ హైవే 160 కటాక్షపూర్ ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ప్రవాహం అధికంగా వెళ్తున్నది. వాటి మోటార్ సైకిళ్ళు, ఆటో వాళ్ళు గుడెప్పాడు నుంచి కానీ మన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కానీ టర్న్ చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మోటార్ సైకిళ్లకు, ఆటోలకు పర్మిషన్ లేదు. ప్రజెంట్ అయితే కార్లను కూడా మన ఆత్మకూరు నుంచి టర్న్ చేస్తున్నాం. ఓన్లీ బస్సులు కానీ లారీలు కానీ పంపిస్తున్నాం. అది కూడా నైట్ సమయంలో ప్రవాహాన్ని బట్టి మూసివేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గుడెప్పాడు నుండి టర్న్ తీసుకొని అట్లా ఏటూరు నగరం వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.